వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మన రాష్ట్రంలో అయితే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి రాజకీయ నాయకుల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. త్వరలోనే లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారం అయితే రాష్ట్రంలో విస్తృతంగా సాగుతుంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన, అవినీతి పాలన అందిస్తుందని ఆరోపణలు చేశారు. అలాగే మద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన మీడియా ద్వారా తెలపడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి మద్యం కుంభకోణం జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కక్ష సాధింపుతోనే కేసులు పెడుతుంది. ఎవరైతే నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారో వారిని ప్రలోభ పెట్టి, భయపెట్టి, వారి చేత తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటూ మరో కొందరిపై కేసులు పెడుతున్నారు. అంటే గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లిక్కర్ స్కామ్ కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఆయన ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మద్యం కుంభకోణం జరిగిందని సిట్ అధికారులతో విచారణ జరిపిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 నుంచి 19 వరకు మద్యంలో 17,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023 నుంచి 24 వరకు మద్యంలో 25,000 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా మేము మద్యం విధానాన్ని నడిపాము. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ మళ్ళీ ప్రైవేట్ పరం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించుకునేలా కూటమి ప్రభుత్వం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ పరంగా ఉన్న మద్యం పాలసీని ప్రభుత్వమే నడిపించింది. షాపులను తగ్గించింది. అధిక రేట్లతో మద్యం అమ్మకాలు జరిగాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ మద్యం షాపులను పూర్తిగా తగ్గించాలని ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం ధరలు అధికంగా పెంచాము. బెల్ట్ షాపులు లేకుండా చేశాము. పర్మనెంట్ రూములు లేకుండా చేశాము. ఖచ్చితమైన ధరలకే మద్యం అమ్మే విధంగా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే లంచాలు ఇస్తారా, లేదా బెల్ట్ షాపులు లేకుండా చేస్తే లంచాలు ఇస్తారా? అలాగే పన్నులు వారిపై వేస్తే డబ్బులు ఇస్తారా, పన్నులు లేకుండా చేస్తే డబ్బులు ఇస్తారా? మద్యం షాపుల యజమానులకు పర్మనెంట్ రూములు ఇస్తే లంచాలు ఇస్తారా, లేదా ఆ రూములు ఇవ్వకుండా ఉంటే లంచాలు ఇస్తారా? ఇలా చాలా ప్రశ్నలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంధించడం జరిగింది కూటమి ప్రభుత్వానికి. అయితే అలాగే ఆయన పలు విమర్శలు కూడా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. దాడులు పెరిగాయి. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఎన్ని హత్యలు జరిగాయి, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఇలా పలు విమర్శలు ఆయన చేయడం జరిగింది. అది ఒకసారి మనము తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిందాల్, అరబిందో, అల్ట్రాటెక్ కంపెనీలను వెళ్ళగొట్టారు. అంటే ఈ కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం వలన రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది. అలాగే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వంలో జరిగిన హత్యలు 390, దాడులకు గురైన వైసీపీ కార్యకర్తలు 766 మంది,
అలాగే వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు 2466 మందిపై కేసులు పెట్టారని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి 500 మంది వరకు జైలుకు వెళ్ళారని ఆయన చెప్పారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన 440 మందిపై కేసులు పెట్టారు. ఇందులో జైలుకి వెళ్ళిన వారు 70 మంది, దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది, అక్రమ కేసులకు గురైన వారు 63 మంది, అలాగే మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలు 198 మందిపై జరిగాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులు 73, అందులో జైలుకి వెళ్ళిన వారు 2, 8 మంది జర్నలిస్టులపై కేసులు పెట్టి జైలుకు పంపించారని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. అదే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తిరగకముందే 1,37,000 కోట్లు రాష్ట్రంపై అప్పుల భారం మోపింది. గతంలో వైసీపీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 3,32,000 కోట్లు మాత్రమే అప్పులు చేసింది. దాంతో పోల్చుకుంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం 40% అప్పులు చేసింది. అంటే వైసీపీ చేసిన అప్పులతో పోల్చుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పటికే 40% అప్పులు చేసిందని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు చంద్రబాబు గారిపై. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు. అలాగే మద్యంలో ఎలాంటి అవినీతి జరగకపోయినా లిక్కర్ స్కామ్ జరిగిందని కేసులు పెడుతున్నారు. సంబంధం లేని వారిపైన కూడా కేసులు పెట్టి వారిపైన తప్పుడు వాంగ్మూలాలతో ఇతరులపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులపై దాడులు జరిగాయి. అలాగే హత్యలకు కూడా పాల్పడ్డారని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే కాకుండా మనము ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోనే కాకుండా ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇలా కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు గారిపై, రెడ్ బుక్పై జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయడం జరిగింది.